ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 30, 31, 1వ తేదీల్లో వీరికి ఏం జరగబోతుంది, అలాగే వీరి ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయి, కొత్త బాధ్యతలు తీసుకోవడం, కెరీర్ జాతకం, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడల సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలకు స్త్రీ పురుష వశీకరణ గురూజీ శ్రీ వాసుదేవ్. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది, నమ్మకంతో ఒక్కసారి కాల్ చెయ్యండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇక మేషరాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే అక్టోబర్ 30, 31, 1వ తేదీల్లో ఏం జరగబోతుంది, అలాగే వీరి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ 3 రోజుల్లో ప్రేమ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తిపరమైన సవాళ్లు ఎదురైనా మీ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపదు. ఈ 3 రోజుల్లో ఆరోగ్యం, ధనం రెండూ మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కొత్త పెట్టుబడులకు, ప్రమోషన్లకు అవకాశాలు మెరుగుపడతాయి. మేషరాశి అనేది మొదటి రాశి. చంద్రుడు ఈ రాశిలో సంచరిస్తున్న సమయంలో జన్మించిన వారిని మేషరాశిగా పరిగణించబడతారు. ముందుగా వీరి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ 3 రోజుల్లో ప్రేమ సంబంధిత సమస్యలను పరిష్కరించుకొని ఆనందంగా గడుపుతారు. బంధంలో చిన్నపాటి గొడవలు, ఊహించని మార్పులు ఉండవచ్చు. అయితే ఈ 3 రోజుల్లో అంతా సర్దుకుంటుంది, సాధారణ స్థితికి చేరుకుంటుంది. కొత్తగా ప్రేమలో ఉన్నవారు తమ మధ్య అహం సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా పడాలి. అలాగే ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు మాటల విషయంలో అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. అలాగే మీ తల్లిదండ్రులు మీ ప్రేమ వ్యవహారాన్ని అర్థం చేసుకొని మద్దతు ఇస్తారు. కొందరు మహిళలు వివాహం గురించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణం చేస్తున్నవారు తమ ప్రేమికులకు ఫోన్ చేసి తమ మనసులోని భావాలు పంచుకోండి. ఆ ఫోన్ ద్వారా మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. గతంలో ప్రేమికుల మధ్య ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఇద్దరి మధ్యలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే, మీరు చాలా కాలం నుండి మాట్లాడుకోకుండా ఉన్నట్లయితే ఒకరి ద్వారా మీకు శుభవార్త అందబోతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఆ శుభవార్త వినబోతున్నారు. ఆ శుభవార్త ఏమిటంటే, మీ మధ్యలో ఉన్న తగాదాలు, అలాగే అపార్థాలు దూరం చేసుకునే శుభవార్త వింటారు. దాని ద్వారా ప్రేమికుల మధ్య ఎలాంటి అపార్థాలున్నా తొలగిపోయి ఒక ఫోన్ కాల్ ద్వారా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇక మీ కొత్త బాధ్యతలు, మీ కెరీర్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఈ 3 రోజుల్లో లక్ష్యాలపై దృష్టి పెడతారు. పనులపై పూర్తి దృష్టి పెట్టడం వలన కొత్తగా వచ్చే బాధ్యతలు మీ సామర్థ్యాన్ని పరీక్షించిన వాటి ద్వారా మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలు దక్కుతాయి. జీతం పెరుగుదల లేదా పదోన్నతి కూడా ఆశించవచ్చు. అలాగే ఆఫీస్లో అహంకారం కారణంగా కొన్ని చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సీనియర్లతో ఉన్న సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక మేషరాశి వారి వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తులకు స్థానిక అధికారులతో లైసెన్స్లకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని సరియైన రీతిలో పరిష్కరించుకోవాలి. ఇక ఆర్థిక విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో డబ్బు బాగా సమకూరుతుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ అవసరాలను తీర్చుకోగలుగుతారు. అలాగే కొత్తగా ఏదైనా ఆస్తిని కొనడం లేదా అమ్మడం జరుగుతుంది. అలాగే ఈ 3 రోజుల్లో షేర్ మార్కెట్తో సహా ఇతర పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైన సమయం ఇది. ఇక
కొందరు మహిళలకు ఆస్తిలో కొంత భాగం వారసత్వంగా దక్కే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడంలో విజయం సాధిస్తారు. అలాగే కొత్త వినియోగదారులతో పరిచయాలు పెరుగుతాయి. దీని ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. భాగస్వామ్యంతో కూడిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య ఉన్నట్లయితే వ్యాపార భాగస్వామి వలన ఏ సమస్య ఉన్నా తీరబోతుంది. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు అంతా అనుకూలంగా ఉంటుంది. శ్రద్ధ ఎక్కువగా వహిస్తారు. దాని వలన మంచి ఫలితాలు వస్తాయి. విజయం సాధిస్తారు. విద్యార్థులకు విదేశీయానం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వీసా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొత్తగా దేశాలకు వెళ్ళాలనుకునేవారు ఈ 3 రోజుల్లో ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వీరి చుట్టూ మొత్తం అనుకూలంగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితి ఉన్నా విజయం సాధించే అవకాశం వస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావచ్చు. ఈ 3 రోజుల్లో ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అయితే మీ దినచర్యలపై దృష్టి పెట్టడం చాలా మంచిది. ఈ 3 రోజుల్లో వైరల్ ఫీవర్, గొంతు నొప్పి లేదా అలర్జీ ఇలాంటివి రావచ్చు. మీ పని ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మేషరాశి వారు నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. పైగా ప్రశాంతవంతంగా సెన్సిటివ్గా ఉంటారు. ఎల్లప్పుడూ నమ్మకంతో ఉండే వీరు అందరి మనసులో దోచుకుంటారు. అయితే ఈ రాశివారు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు కూడా చేస్తారు. అలాగే పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. సులువుగా సక్సెస్ అవ్వడానికి ముందుకు వెళ్తారు. అలాగే ఫ్యాషన్, డాన్స్, డిజైన్ వంటి రంగాలలో రాణిస్తారు. మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. అలాగే ఈ 3 రోజుల్లో మీ కెరీర్లో ముందుకు సాగడానికి కార్యాలయంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ భాగస్వామితో సమయం గడుపుతున్నప్పుడు వారిని సంతోషంగా ఉంచండి. శ్రేయస్సు కారణం మీరు డబ్బుకు సంబంధించిన తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం కాస్త కుదుటపడే వరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే అనుభవం నుండి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా ఆలోచనలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో ఇతరులను ఆకర్షించగలుగుతారు. సమర్థవంతంగా పోటీ పడడానికి లేదా మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కోర్సుల్లో సమయాన్ని వెచ్చించడానికి ఇది మంచి సమయం. ఈ 3 రోజుల్లో మీరు సరియైన భాగస్వామిని కనుగొనడానికి మంచి సమయం. అలాగే ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలకు హాజరైనప్పుడు మంచి అవకాశం రావచ్చు. మీ బీమా పాలసీపై దృష్టి పెట్టండి.